నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, 100 రోజుల్లో మీకు ఇచ్చిన పథకాలు అమలు చేస్తానని చెప్పారు. అవి ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా అట్లనే ఉంటుంది. వాళ్ళ అవకాశం కొరకు అట్లా చెప్తుంటారు అంతే. కానీ ప్రజలు అతను నమ్మి ఓట్లేశారు. ఇప్పుడేమో ప్రజలకి ఎప్పుడు గవర్నమెంట్ అనేది మార్పు ఉండాలని చెప్పేసి ఒక్కొక్కసారి చేంజ్ చేస్తారు అంతే, దానికి తేడా ఏం లేదు. ఈ వీళ్ళు కూడా ఇంకా 5 ఏళ్ళ లోపల అంటే ఇప్పుడు 6 స్కీములు పెట్టిండు, వాడు పాస్ అవుతావే కావనేది, వాడు కూడా ఇంకా ఉంటాయి కదా సమస్యలు. అట్లా అయితే అవ్వచ్చు, కాకపోవచ్చు. లాస్ట్ ఇయర్ లోపల అన్నీ ఇట్లా ఒకరికి ఇద్దరికి ఇస్తారు, వీళ్ళు కూడా అదే మండి చేయి చూపించి పోతారు అంతే. అంటే పథకాలు ఏవైతే ఇచ్చారో కొంచెం టైం తీసినా కానీ కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నారు మీరు? కంప్లీట్ ఏడవుతాయి సార్, కావు. వాళ్ళ అవకాశం కొరకు ఆయన కొరకు అన్ని వాగ్దానాలు చేస్తారు అంతే, అంతకు తప్ప ఎవరు చేయరు అంతే. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల కూడా ఆటో డ్రైవర్లు కానివ్వండి, సాధారణ వ్యక్తులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అదైతే ఎవరికైనా కరెక్ట్ కాదు. మహిళలకు అనేది ఒకటి, కానీ అదే ఇంకా ఈ సిలిండర్ అన్న అవి ఏమన్నా స్కీములు ఏమన్నా మా బొమ్మలు అవి అలాంటివన్నా పెడితే ఉపయోగపడతాయి. కానీ స్త్రీలకు మాత్రం ఫ్రీ బస్సులు అని చెప్పేసి అక్కడ చాలా అన్ని ఇబ్బందులే, కానీ ఏం మంచిగా లేదు అది. అంటే పథకాలు కూడా ఎక్కువ శాతం చూస్తే మహిళలకే ఉపయోగకరంగా పెట్టారు. ఉపయోగపడినా కూడా అవన్నీ ఆర్థికంగా ఉపయోగపడాలి, కుటుంబానికి ఉపయోగపడాలి. ఏదో ఎక్కడో తిరగడానికి ఉపయోగపడితే అది ఏం మంచిగా ఉండదు. Please subscribe to Jai Swarajya TV. Jai Swarajya TV. Jai Swarajya TV. Jai Swarajya TV. Please subscribe to Swaraj TV. Please sign in Ublade. Please sign up for Ublade. Ublade యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.